హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గూగుల్, అంటే మినీ గూగుల్ చేస్తాం ఈరోజు. మినీ గూగుల్ యూజింగ్ పైథాన్ అంటే గూగుల్ సెర్చ్ చేస్తాం కదా, సో ఆ ఇంటర్ఫేస్ అనేది మనం tkinter యూజ్ చేసుకొని మనం వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని ఎట్లా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఓకే, అయితే ఈరోజు మనకు కావాల్సిన మాడ్యూల్స్ ఏంటంటే రిక్వెస్ట్ మాడ్యూల్ ఉంటుంది, ఇక్కడ ఫేక్ యూజర్ ఏజెంట్ అనే మాడ్యూల్ ఉంటుంది, నెక్స్ట్ బ్యూటిఫుల్ సోప్ ఉంటుంది, అలాగే tkinter కూడా యూజ్ చేస్తాం. tkinter డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి ఏం చెప్పట్లేదు ఇప్పుడు. ఓకే, అయితే ఫేక్ యూజర్ ఏజెంట్ ఏం చేస్తుందంటే అది మనకి యూజర్ని ఫేక్ ఏజెంట్స్ని మనకి క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ సోప్ ఏంటంటే మనం వెబ్సైట్ని స్క్రాప్ చేయొచ్చు, అంటే గూగుల్ వెబ్సైట్ని మనం గూగుల్ సర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా దాన్ని స్క్రాప్ చేసేస్తాము. నెక్స్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే రిక్వెస్ట్ వెబ్సైట్లోకి రిక్వెస్ట్ పంపించడానికి మనం రిక్వెస్ట్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళేసి చెక్ చేద్దాం మనం ఎట్లా గూగుల్ని ఎట్లా క్రియేట్ చేసామో చూపిస్తాను tkinterతోనా. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంతా కూడా ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏం కావాలో నేను ఇక్కడ రిక్వైర్మెంట్ టెస్ట్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్, దాని తర్వాత పిప్ ఇన్స్టాల్ ఫేక్ యూజర్ ఏజెంట్, పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సోప్ 4. ఓకే, నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ BS4. ఇవంతా కూడా మనము కామన్ ప్రాబ్లంలోకి వెళ్ళేసి 1 by 1 ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే మనకి అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ tkinter ఇంపోర్ట్ స్టార్ అంటే అన్ని ఫంక్షన్స్ అనేది మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, ఇంతవరకు ఏం చేసామంటే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాము. ఇన్స్టాల్ చేసుకున్నాం కానీ మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసామంటే tkinter ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము, ఫేక్ యూజర్ ఏజెంట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే బ్యూటిఫుల్ సూప్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, అలాగే థ్రెడ్డింగ్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంతవరకు అయితే ఇవంతా కూడా ఏంటంటే మనకి మాడ్యూల్స్ ఉంటాయి కదా, మాడ్యూల్స్ ఇంపోర్ట్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక మనకి ఆల్రెడీ tkinter మాడ్యూల్ గురించి టోటల్ వీడియో చేశాను. ఒకవేళ మీరు దాన్ని చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మనకు ఉంది ఆ వీడియో, దాన్ని ఒకసారి చూసిస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నేను అక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ దాని స్పీడ్ చెప్పేస్తే వెళ్ళిపోతాను. ఓకే, ఎలా యూజ్ చేశాను అనేసి అంతే. ఓకే, ఇక్కడ tkinter.tk అంటే ఏం చేస్తుందంటే మనకి tkinter అనేది ఇక్కడనే మనకి స్టార్టింగ్ అవుతుంది. సో అయిన తర్వాత ఇక్కడ జియోమెట్రీతో ఏం చేస్తామంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసేబోయే గూగుల్ ఉంది కదా, దాని ఒక సైజు జియోమెట్రీ ఇదంటే హైట్ విడ్త్ అని ఉంటుంది, ఇది తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసామంటే వైట్ అనేది కాన్ఫిగ్ చేసినాం బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ మనకి టైటిల్ ఏం రావాలంటే మనకి జియో అప్లికేషన్ tkinter యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాము. జియో అప్లికేషన్ ఎలా రావాలంటే టైటిల్ అంటే గూగుల్ అని రావాలి. ఓకే, ఇదంతా కూడా ఇంతవరకు ఇంపోర్ట్ చేసుకున్నాం మాడ్యూల్స్. నెక్స్ట్ ఏం చేసామంటే సెట్ చేసేసాము, అంటే సైజెస్, టైటిల్, కలర్స్ అన్ని సెట్ చేసేసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటాం. ఏం ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటామంటే సర్చ్ ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాము. సర్చ్ ఫ్రేమ్ ఇక్కడ పాస్ చేస్తున్నామంటే మనము జియో కదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లోకి ఎలా పాస్ చేస్తున్నామంటే రూట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, రూట్లోకి పాస్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టుకున్నాం, వైట్ పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే, వైట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ నెక్స్ట్ సర్చ్ డాట్ అంటే ఇప్పుడు మనం సర్చ్ అనే ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, సర్చ్ అనే ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ప్లేస్ అయితే ఇవ్వాలి. అంటే జియో అప్లికేషన్లో అది ఎక్కడ డిస్ప్లే అవుతుందో దానికి ప్లేస్ పంపించాలి. అంటే ప్లేస్ పంపించాలంటే ఏం చేశానంటే x=0 ఇచ్చాను, y=0 ఇచ్చాను, విడ్త్ 750, హైట్ 400 ఇచ్చేసాము. ఇవంతా కూడా ఇది. సో ఇప్పుడు సర్చ్ జరిగేది మనకి సర్చ్ ఫ్రేమ్ ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఈ లొకేషన్లో డిస్ప్లే అవుతుంది. అంటే x=0 ఉన్న కాడ, y=0 ఉన్న కాడ, విడ్త్ 750 ఉన్న కాడ, హైట్ 400 ఉన్న కాడ అది డిస్ప్లే అయిపోతుంది. ఓకే, అయితే సెర్చ్ చేసిన తర్వాత మనకి షో రిజల్ట్ అంటే రిజల్ట్ రావాలి కదా. అయితే రిజల్ట్ రావడం కోసం మనం గో ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని సేమ్ అలానే పాస్ చేసాము, అంటే సేమ్ అదే లొకేషన్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంతవరకు ఏం చేసామంటే మాడ్యూల్స్ని మనము ఇన్స్టాల్ చేసుకున్నాము, ఇంపోర్ట్ చేసుకున్నాము, సైజ్ జియో అప్లికేషన్ సైజ్ సెట్ చేసాము, అలాగే సెర్చ్ ఫ్రేమ్, షో రిజల్ట్ ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ షో ఫ్రేమ్కి ఒక ఫంక్షన్ రాస్తాము. అంటే ఫంక్షన్ ఎందుకంటే మన రిజల్ట్స్ సెర్చ్ చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది షో కావాలంటే ఏం చేయాలంటే షో అనే ఫంక్షన్లో మనం ఫ్రేమ్ ఇక్కడ ఇంతకుముందు ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాక ఫ్రేమ్ పాస్ చేసేసి tk రేజ్ పంపించేస్తాం. ఓకే, పంపించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ స్టైల్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ style.map అని ఉంది కదా, మ్యాప్లోకి ఏం చేసామంటే సపోజ్ ప్రెస్డ్ అంటే బటన్ ప్రెస్ అయితే ఏం చేస్తామంటే రెడ్, యాక్టివ్, బ్లూ. ఓకే, ఇవంతా కూడా ఏంటంటే మనం బటన్ పైన మౌస్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు అవంతా చూపించడానికి ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే style.configure ఇదంతా కూడా చేసాక దాన్ని కాన్ఫిగర్ ఎలా చేస్తామంటే టీ బటన్. ఓకే, నెక్స్ట్ ఫాంట్ అంటే ఇది కలిబిరి ఉంది కదా, ఇది ఫాంట్ ఒక స్టైల్, ఇక్కడ ఇంపాక్ట్ రాసుకోవచ్చు, ఏరియల్ బ్లాక్ రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ 23 అనేది సైజు, ఇది బార్డర్ విడ్త్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటంటే మనము
ఇక్కడ గ్రీన్ అనేది ఫోర్గ్రౌండ్ అనేది గ్రీన్ తీసేసుకొని స్టైల్కు కాన్ఫిగర్ చేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఇంతవరకు ఏం చేసామంటే మనము ఇన్స్టాల్ చేసుకున్నాము, ఇంపోర్ట్ చేసుకున్నాము, అలాగే సైజెస్ సెట్ చేసుకున్నాము, ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకున్నాము, అలాగే షో ఫంక్షన్ రాసుకున్నాము. షో ఫంక్షన్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ వచ్చిందంటే ఇక్కడ ఏంటంటే tkinter ఈజీగానే క్రియేట్ చేస్తాము. tkinter ఈజీగానే క్రియేట్ చేసిన తర్వాత మనకి మెయిన్ సెర్చ్ ఇంజన్ నుంచి మనం డేటా ఎలా గెట్ చేయాలి. మనం ఇప్పుడు వాల్యూ పంపించినప్పుడే అంటే పైథాన్ అని సెర్చ్ చేయడానికి చేసిన వెంటనే మనం సెర్చ్ బటన్ క్లిక్ చేసినప్పుడే మనకి రిజల్ట్ ఎలా రావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలంటే ఇక్కడ నుంచి మనం వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి మనం వెబ్ స్క్రాపింగ్ ఎలా చేస్తామంటే ఇక్కడ గెట్ వాల్యూ అనే ఫంక్షన్లో మనం వెబ్ స్క్రాపింగ్ కోడ్ అంతా రాసాము. సో యూఏ ఈక్వల్ టు యూజర్ ఏజెంట్ ఇదేం చేస్తుందంటే మనకి ఫేక్ ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే క్వైరీ ఈక్వల్ టు సర్చ్ బాక్స్ డాట్ గెట్. ఓకే, సర్చ్ బాక్స్ నుంచి మన సర్చ్ బాక్స్లో ఏం టైప్ చేస్తున్నామో డాట్ గెట్ అంటే గెట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దాన్ని గెట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాము టెస్ట్ సెర్చ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఎంత క్వైరీ కూడా స్ట్రింగ్లో పంపించేసాము. ఈ క్వైరీ అంతా కూడా మనం సెర్చ్ చేసిందంతా కూడా మనం సెర్చ్ చేసింది మొత్తం మనం స్ట్రింగ్లోకి పంపించాం. నెక్స్ట్ ఏం చేసామంటే గూగుల్ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ క్వైరీని అంటే కన్కాట్ చేసాం. ఇప్పుడు స్ట్రింగ్ కన్కాటినేట్ అవుతుంది కదా. సో ఇక్కడ స్ట్రింగ్ని కన్కాట్ చేసాం. ఇక్కడ క్వైరీ ఇక్కడ ఉంది క్వైరీ. ఓకే, క్వైరీలో ఏముంటుంది మనం ఇప్పుడు సపోజ్ పైథాన్ అని టైప్ చేస్తే పైథాన్ అనేది క్వైరీలోకి వచ్చి ఉంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం సెర్చ్ చేసినప్పుడు అవుతుందంటే గూగుల్ ప్లస్ క్వైరీ ఏంటంటే పైథాన్ మనకు రిజల్ట్ వస్తుంది అలా. ఓకే, నెక్స్ట్ రెస్పాన్స్ తీసుకుంటాం. ఇక్కడ రెస్పాన్స్ ఎందుకంటే మనం గూగుల్ వాళ్ళని రెస్పాన్స్ అడగడం కోసం రెస్పాన్స్ తీసుకొని ఇక్కడ యూజర్ ఏజెంట్ ఇంతకుముందు తీసుకున్నాం కదా మనము ఫేక్ ఏజెంట్. సో ఫేక్ ఏజెంట్ క్రియేట్ చేసుకున్నాం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్గా క్రియేట్ అవుతుంది ఏజెంట్స్ అనేది. ఈ ర్యాండమ్ మోడల్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ర్యాండమ్గా క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ సోప్ కదా, అయితే బ్యూటిఫుల్ సోప్ నుంచి మనము ఎలా డేటాని గెట్ చేస్తున్నాం అంటే HTML పార్సల్ నుంచి గెట్ చేస్తున్నాం. ఓకే, HTML పార్సల్ నుంచి గెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ HTML రాస్తాము ఎందుకంటే HTMLలో వస్తుంది మనకి డేటా అంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ రిజల్ట్ సూప్ డాట్ ఫైండ్ ఆల్ ఇదంతా ఏంటంటే మనకి ఈ క్లాస్ అనేది ఎక్కడంటే మనకి గూగుల్ ఇంజన్ ఓపెన్ చేస్తాం కదా, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇది ఉంది కదా. సో ఇక్కడ ఇదంతా ఏంటంటే ఈ లొకేషన్ ఏ క్లాస్లో ఉంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్స్పెక్ట్ ఇప్పుడు మనతో డేటా ఎక్కడి నుంచి గెట్ చేస్తామంటే ఇక్కడ నుంచి డేటానే గెట్ చేస్తున్నాం. ఓకే, ఇన్స్పెక్ట్ అని చెప్పిన తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా డేటా అనేది. సో ఈ పొజిషన్లో ఇలా ఉంది కదా డేటా. ఈ HTML డేటాను మొత్తం గెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే HTML పార్సల్ అని రాయాలి. ఓకే, HTML పార్సల్ రాసినందుకే మనకి డేటా అనేది గెట్ అయ్యడం జరిగింది. ఓకే, అయితే చూడండి ఇక్కడ. సో HTML డాట్ పార్సల్ అనేది అలా గెట్ చేసాం కదా. సో ఏ క్లాస్లో ఉందంటే ఆ సెర్చ్ చేసేది మనము ఈ క్లాస్లో అంటే ఇక్కడ డెవ్ అనే ట్యాగ్లో అట్రిబ్యూట్స్ ఏంటంటే క్లాస్ దీనిలో ఏంటంటే దీని యొక్క అట్రిబ్యూట్లో మనకి అనేది అదైతే ఉందని చెప్పేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే లింక్స్ తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు లింక్స్ అంటే ఇప్పుడు మనం ఏం గెట్ చేయాలనుకుంటున్నామంటే లింక్స్ గెట్ చేస్తాము సెర్చ్ చేసినప్పుడే, అలాగే టైటిల్స్ గెట్ చేస్తాము, డిస్క్రిప్షన్స్ గెట్ చేస్తాము. సో అవి గెట్ చేయడానికి ఏం చేయాలంటే అవి మనం లిస్ట్గా కన్వర్ట్ చేసుకుంటాం అంటే లిస్టులోకి పాస్ చేసుకుంటాం. ఎందుకంటే లూప్ చేసేసి అపెండ్ చేసేస్తాము. సో ఇప్పుడు ఒక్కసారి ఒక లింక్ని మనం గెట్ చేసినప్పుడు మనం ఒక లింక్ డిస్ప్లే చేసుకుంటే సెర్చ్ చేస్తే అది ఎఫెక్టివ్గా ఉండదు. సో మనకి ఒక్కసారి గెట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్ని మనం గెట్ చేస్తే మన టైం అనేది సేవ్ అవుతుంది. సో మనం ఫస్ట్ లింక్స్ టైటిల్స్ డిస్క్రిప్షన్ అనేది మనకి లిస్ట్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 by 1 లింక్స్ టైటిల్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా మనం ఫర్ లూప్లో వేసేసి అన్నీ గెట్ చేసేస్తాం. ఎలా గెట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఫర్ ఆర్ ఈక్వల్ టు రిజల్ట్ డివ్ అంటే రిజల్ట్ డివ్లో ఏమొచ్చి ఉంటుందంటే ఇక్కడ రిజల్ట్ డివ్ ఉంది కదా. ఇక్కడ రిజల్ట్ డివ్లో ఏమొచ్చిందంటే మనము సూప్ డాట్ ఫైండ్ ఆల్ ఉంది కదా. ఈ ఫైండ్ ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇందాక మీకు చూపించాను కదా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఈ డివ్ ట్యాగ్ ఉన్న డేటా అంతా కూడా వచ్చి రిజల్ట్ డివ్లో ఉంటుంది. ఓకే, డివ్ ట్యాగ్లో ఉన్న డేటా అంతా కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్స్పెక్ట్ చేశాను కదా, ఇక్కడ డివ్ ట్యాగ్ ఉంది కదా. ఇట్లా డివ్ ట్యాగ్లో ఉన్న డేటా అంతా కూడా ఎక్కడ వచ్చేస్తూ ఉంటుందంటే ఇక్కడ రిజల్ట్ డివ్లో ఉంటుంది. సో రిజల్ట్ డివ్ని మనం ఫర్ లూప్ చేసేసి మనకు కావాల్సింది మనం గెట్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తామంటే మనము రిజల్ట్ డివ్ని ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇక్కడ లింక్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ట్రై లింక్ ఈక్వల్ టు ఆర్ డాట్ ఫైండ్. లింక్స్ ఎప్పుడైనా సరే HTML ఎలా ఉంటాయి యాంకర్ ట్యాగ్లో ఉంటాయి. ఓకే, యాంకర్ ట్యాగ్లో ఇప్పుడు ఏముంటుంది అట్రిబ్యూట్ hrefs ఉంటుంది. hrefs ట్యాగ్లో మనకు లింక్స్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ hrefs అనేది తీసుకొని మనం ఫైండ్ చేసుకొని లింక్స్ అన్ని దీనికి పాస్ చేసాం. నెక్స్ట్ టైటిల్స్ ఎలా పాస్ చేసామంటే టైటిల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారంటే ఇక్కడ ఫైండ్ ఉంది కదా, ఇక్కడ డివ్ అని ఉంది కదా, డివ్లో
డ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లాస్లో ఈ అనే దీని ఒక అట్రిబ్యూట్ దగ్గర మనకి ఏమవుతుందంటే టైటిల్ అనేది ఉంటుంది. సో టైటిల్ ఎలా గెట్ చేస్తామంటే డాట్ టెక్స్ట్ అనేది ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం గెట్ చేస్తాం. టెక్స్ట్ మాత్రమే వస్తుంది. డిస్క్రిప్షన్ కూడా సేమ్ అలాగే. ఓకే, మనం యాంకర్స్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకొని లింక్స్ని గెట్ చేసాము. అలాగే డాట్ టెక్స్ట్ యూజ్ చేసుకొని మనం టైటిల్ని గెట్ చేసాము. అలాగే డాట్ గెట్ టెక్స్ట్ యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్ గెట్ చేసాం. ఒకవేళ ఇమేజెస్ని గెట్ చేయాలంటే ఐఎంజీ ట్యాగ్ నుంచి యూజ్ చేసి గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు అయితే మనం ఓన్లీ గెట్ మాత్రమే చేసాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గెట్ చేసింది ఏం చేస్తామంటే ఇప్పుడు అపెండ్ చేస్తాం. ఓకే, లింక్స్ డాట్ అపెండ్ లింక్ ఎస్ట్రిప్. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ గెట్ చేసిన లింక్స్ డాట్ అపెండ్ ఎక్కడ పంపిస్తున్నామంటే ఈ లిస్ట్లోకి మనం అన్ని లింక్స్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, ఏ లిస్ట్లో పంపిస్తున్నామంటే లింక్ అనే లిస్ట్లోకి పంపిస్తున్నాం. ఇక్కడ తీసుకున్నాం కదా మనము, ఇక్కడ పైన దీనిలో తీసుకున్నాం కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ ఇక్కడ లింక్స్ అని తీసుకున్నాం కదా, లింక్స్ అనే లిస్ట్లోకి ఇక్కడ లింక్స్ డాట్ అపెండ్ లింక్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, అట్లా టైటిల్స్ పాస్ చేస్తున్నాం, అపెండ్ చేస్తున్నాము. అలాగే డిస్క్రిప్షన్స్ పాస్ చేస్తున్నాం. ఎలా పాస్ చేస్తున్నాం? ఫర్ లూప్లో పాస్ చేస్తున్నాం. ఫర్ లూప్లో ఎలా పాస్ అవుతుందంటే రిజల్ట్ డివ్ ఉంది కదా, రిజల్ట్ డివ్ అనే డేటా నుంచి ఫర్ లూప్ నుంచి పాస్ చేస్తే మనకి ఓవరాల్గా ఫర్ లూప్ అయ్యి, ఓకే, ఇప్పుడు లింక్స్ అనేటన్నీ కూడా వచ్చేసి లింక్స్ లిస్ట్లో ఉంటాయి. టైటిల్స్ అన్నీ కూడా వచ్చేసి టైటిల్ లిస్ట్లో ఉంటాయి. డిస్క్రిప్షన్ అన్నీ వచ్చి కూడా డిస్క్రిప్షన్ లిస్ట్లో వచ్చేసి స్టోర్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే అపెండ్ ఫంక్షన్ యూజ్ చేసినాం కాబట్టి. ఓకే, ఇంతవరకు ఏం చేసామంటే ఒకసారి ఓవరాల్గా చెప్పుకొస్తే మనము టోటల్గా మాడ్యూల్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ సైజెస్, టైటిల్స్ అవన్నీ సెట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 2 ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకున్నాము, సర్చ్ ఫ్రేము, షో ఫ్రేము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టైల్ అనేది క్రియేట్ చేసుకున్నాము, షో అంటే డేటా గెట్ చేసుకోవడానికి. ఇప్పుడు డేటా గెట్ వాల్యూ ఎలా తీసుకున్నామంటే మనం వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని, ఓకే, మనము సర్చ్ ఇంజన్ ఉంటుంది కదా, గూగుల్ సర్చ్ ఇంజన్ ఇన్స్పెక్ట్ చేసేసి అక్కడ సర్చ్ ఇంజన్ ఎక్కడ మనము ఏ పాయింట్ ఆఫ్లో మనము సర్చ్ అనేది చేస్తున్నామో ఆ క్లాసెస్ తీసుకొని వచ్చి ఆ క్లాసెస్ నుంచి ఇక్కడ గెట్ చేస్తున్నాం. ఓకే, అయితే మనం ఇదంతా కూడా ఏంటంటే మనము ఎక్కడ రాయాలో అనేది మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గెట్ చేసిన తర్వాత అదంతా కూడా ఏంటంటే గెట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సపోజ్ పైథాన్ అని గెట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే పైథాన్ అని టైప్ చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది వస్తాయి కదా. నెంబర్ ఆఫ్ లింక్స్ అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం అపెండ్ చేస్తాం. అంటే దాన్ని ఏం చేస్తున్నాం, అపెండ్ చేసి లింక్స్ దగ్గర, టైటిల్స్ దగ్గర, డిస్క్రిప్షన్ దగ్గర పెట్టేస్తాం. ఓకే, ఇది అలా. నెక్స్ట్ ఇప్పుడు ఇంత ముందుకు తీసుకున్న షో రిజల్ట్ అనేది షో చేసుకుంటాము. దాని తర్వాత లెంత్ ఈక్వల్ టు లెన్ అని చేసుకున్నాము. ఓకే, ఇక్కడ ఫర్ ఐ ఇన్ డిస్క్రిప్షన్స్ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఫర్ లూప్లో ఏం చేసామంటే డేటాని తీసుకున్నాం కదా, డేటా ఎలా వస్తుందంటే మనకి అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో మనం దాన్ని సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే స్ట్రిప్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం దాన్ని ఇక్కడ సెట్ చేసుకున్నాము. ఇదంతా అక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ ఆన్సర్ డాట్ కాన్ఫిగ్ అనేది ఏంటంటే ఆన్సర్ ఎలా అంటే మనం గెట్ చేసింది ఎలా రావాలో ఇక్కడ తీసేసుకున్నాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గో బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే మనము టైప్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అది అవుట్పుట్ చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది గో బ్యాక్ అనేది ఎందుకు ఎక్కడ రాసాము అంటే. ఇప్పుడు సపోజ్ మనం సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేసినామంటే మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ గో బ్యాక్ అనే బటన్ ఉంటుంది. ఆ గో బ్యాక్ అనే బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్కడ రీడైరెక్ట్ అవుతుందంటే మనం సెర్చ్ ఇంజిన్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుంది. దానికోసం మనం గో బ్యాక్ అనేది రాసేసుకున్నాము. సెర్చ్ బాక్స్ డాట్ డెలీట్ 0 ఏంటంటే డెలీట్ అంటే ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి ఇంతకుముందుకు మనం సెర్చ్ చేసినప్పుడు ఏదైనా రాసింటాం కదా, అది డెలీట్ అయిపోయి 0 దగ్గరికి వచ్చేస్తుంది సెర్చ్ బాక్స్లో, అందుకు డెలీట్ అనే ఫంక్షన్. నెక్స్ట్ సో సెర్చ్ అంటే ఏంటంటే మనం సెర్చ్ చేసింది చూపించడానికి సో సెర్చ్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందు షో అనేది పైన రాసుకున్నాం కదా, మనం ఇక్కడ కాల్ చేసాము, ఈ ఫంక్షన్లో కాల్ చేసాము. నెక్స్ట్ ఆన్సర్ డాట్ డెలీట్ అంటే ఇప్పుడు మనము గో బ్యాక్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడనేమో సెర్చ్ బాక్స్ డిలీట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ తర్వాత గో బ్యాక్ క్లిక్ చేసినప్పుడు మనం ఇంకోటి కూడా సెర్చ్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆన్సర్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఎండ్ అయిపోతుంది అని అర్థం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టైల్ కాన్ఫిగరేషన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ లేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. లేబుల్ ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే మనము షో రిజల్ట్ కోసం ఒక లేబుల్. ఓకే, నెక్స్ట్ బటన్ క్రియేట్ చేసుకుంటాము. అలాగే టెస్ట్ అనేది, ఇవంతా కూడా క్రియేషన్స్ అనేది నేను tkinter మాడ్యూల్లో చెప్పాను. సో అది ఆ వీడియో చూసి రండి మీరు. ఓకే, ఆ వీడియో చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఎలా యూజ్ చేసుకున్నామని మాత్రం చెప్పాను, ఎందుకంటే ఇవంతా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా లైన్ బై లైన్ కోడ్ రాసి చూపించాను ఎలా యూజ్ చేయాలో. ఓకే, ఇదంతా కూడా ఇవంతా కూడా ఏంటంటే మీ లేబుల్స్, బటన్స్, టెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు మేము అవుట్పుట్లో చూపిస్తాను ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేసేసాము. ఓకే, నెక్స్ట్
ఇక్కడ మళ్ళీ లాస్ట్కి ఏముందంటే మనకు సెర్చ్ చేసాము, కరెక్టే బాగానే ఉంది, సెర్చ్ చేసాము, రిజల్ట్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు మనకి పేజ్ ఎలా డిస్ప్లే అవుతుందో చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఏమవుతుందంటే మనం సెర్చ్ చేసినది దీనికి పంపించాం, క్యాన్వాస్ అనే దానికి పంపించాం, క్యాన్వాస్ అనే ఫంక్షన్లోకి పంపించిన తర్వాత ఏమవుతుందంటే దానికి సెట్ చేసేస్తాం. ఏం సెట్ చేసేసామంటే ఎక్కడ డిస్ప్లే కావాలని దాని ప్లేస్ సెట్ చేస్తాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సెట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫోటో ఇమేజ్ g1.jpg ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, ఇదేంటంటే అవుట్పుట్లో నేను చూపిస్తాను ఈ పిఎన్జీ ఎందుకు తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాన్వాస్ డాట్ క్రియేట్ ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి కోసము అది ఇక్కడ ఇది రాసాము. నెక్స్ట్ సర్చ్ బాక్స్ టిక్ ఎంట్రీ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎంట్రీ అంటే మనం ఎంట్రీ చేసింది ఇక్కడ ఎంట్రీ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. సో ఎంట్రీ బాక్స్ ఎక్కడ రావాలనో అది కూడా చూపిస్తాను. బటన్ ఏదంటే సబ్మిట్ బటన్, ఇది సర్చ్ బటన్. ఓకే, సర్చ్ బటన్ అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసినాక మనం అంతా డేటా ఎంటర్ చేసినాక సర్చ్ చేస్తాం కదా, సో సర్చ్ చేయడానికి సర్చ్ బటన్. తర్వాత షో సర్చ్ అంటే ఇది షో ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి సర్చ్ చేసిన షో అవుతుంది. ఇక్కడ root.main లూప్ యూజ్ చేస్తేనే మనకి టికెటర్ అనేది పనిచేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ రన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. ఓకే, నేను రన్ చేసి చూపించిన తర్వాత మీకు ఇంతకుముందు అంతా ఎలా చేశానో అంతా కూడా నీకు మళ్ళీ చూపిస్తాను అవుట్పుట్ ద్వారా. సో ఇదంటే ఏంటంటే ఇంతకుముందు క్యాన్వాస్ డాట్ ఇమేజ్ కదా, ఇది క్యాన్వాస్ డాట్ ఇమేజ్. ఇంతకుముందు సర్చ్ది మనం ఒకటి ఎంట్రీ తీసుకున్నాం కదా, సర్చ్ ఎంట్రీ అంటే ఇది. ఓకే, ఇది సర్చ్ బటన్. ఓకే, ఇది సర్చ్ బటన్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే టైప్ చేస్తాను, ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తాను కదా, పైథాన్ అని టైప్ చేసిన తర్వాత ఇదంతా ఏంటంటే మనం సెర్చ్ చేసిన సోర్స్ కదా, ఈ సెర్చ్ చేసిన సోర్స్ అనేది ఎలా గెట్ చేస్తామంటే డాట్ గెట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని గెట్ చేస్తాము. గెట్ చేసిన తర్వాత దీన్ని సెర్చ్ అని ఇట్లా క్లిక్ చేసినామంటే మనకి అవుట్పుట్ అనేది రావాలి కదా. ఇంకా మనకి ఇట్లా అవుట్పుట్ అనేది వచ్చింది కదా, అవుట్పుట్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది గో బ్యాక్ ఇంతకుముందు చూపించాను కదా, గో బ్యాక్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎండ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ డేటా అంతా ప్రీవియస్ డేటా అంతా వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ఇంతకుముందు చూపించాను కదా అదే. ఓకే, నెక్స్ట్ మీకు ఇంతకుముందు అవుట్పుట్ చూశారు కాబట్టి మీకు ఒకసారి క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ సర్చ్ ఇంతకుముందు సర్చ్ ఎలా క్రియేట్ అయింది, ఇక్కడ బటన్ ఎలా క్రియేట్ అయిందని చూశారు కదా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కమాండ్లోకి ఇక్కడ ల్యాండా థ్రెడ్ అండ్ టార్గెట్ గెట్ వాల్యూ ఉంది కదా, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనకి డేటా ఇంతకుముందు మనం రాసినంత కూడా గెట్ అవుతుంది. ఓకే, ఇదంతా కూడా అలా గెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీకు ఇంకా ఏం చెప్పాలంటే ఇక్కడ కూడా బటన్ ఉంది కదా, గో బ్యాక్ బటన్ కాడ కూడా మనకి ల్యాండా తీసుకొని ఇక్కడ గో బ్యాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేసాము. సో గో బ్యాక్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే గో బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గో బ్యాక్ ఫంక్షన్లో ఏం రాసామో మీరు చూసినట్లయితే ఇక్కడ గో బ్యాక్ ఫంక్షన్ ఏం రాసామంటే సర్చ్ బాక్స్ డిలీట్ కావాలి, ఆన్సర్ కూడా డిలీట్ అవ్వాలి అని రాసాము. ఓకే, సో ఫంక్షన్స్ ఎక్కడ పాస్ చేస్తామంటే కమాండ్లోకి పాస్ చేస్తాం. మరొకసారి అవుట్పుట్ చూస్తే మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడే ఇక్కడ ఇది క్యాన్వా ఇమేజ్, ఇది టైటిల్, ఇది సర్చ్ బటన్, ఇది ఎంట్రీ. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇండియా అని రాస్తాను. ఓకే, ఇండియా రాసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసినప్పుడే ఇక్కడ సర్చ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే, రిజల్ట్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ గో బ్యాక్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఇది గూగుల్ సంబంధించింది, అంటే మెనూ గూగుల్ అని చెప్పుకోవచ్చు. మనం టికెటర్ యూజ్ చేసుకొని వెబ్ స్క్రైబింగ్ చేసుకొని మనం క్రియేట్ చేసాము. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.